శ్రీవారి దర్శన టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూ లైన్లోకి ప్రవేశించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో ఆదివారం రాత్రి ఆయన సర్వదర్శన క్యూ లైన్లను పరిశీలించారు. టీబీసీ ఏటీసీ వద్ద క్యూ లైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. క్యూ లైన్లోని భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ను ఆయన పరిశీలించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్నప్రసాదాలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు, వారాంతపు సెలవులు నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ ఉందని చెప్పారు. నూతనంగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కలిగిన భక్తులకు ప్రణాళికబద్ధంగా సమన్వయంతో దర్శనాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. వేసవి సెలవులు స్టార్ట్ కావడంతో దానితోటి వీకెండ్ తోటి భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో తిరుమల వచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా టీటీడీ చాలా పెద్ద మొత్తంలో చాలా పకడ్బందీగా వాళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు సరైన సమయంలో అందుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడే గమనించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడే టెలికాన్ఫరెన్స్ కానీ వాకీ టాకీలో కానీ ఎప్పటికప్పుడే మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. సర్వీసెస్ కూడా అన్ని విభాగాలు కూడా అడిషనల్గా మ్యాన్ పవర్ని అప్లై చేసుకొని వారి విభాగాల్లో స్ట్రెంథన్ చేసుకొని సర్వీసెస్కి గేరప్ అయ్యాయి. మీరు చూశారు, ఇప్పటికే ఉన్న ఫెసిలిటీస్తో పాటు మనం అన్నదానంలో మళ్ళీ అడిషనల్గా ఒక 3 వెహికల్ని కస్టమైజ్డ్ చేయించుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ క్యూ లైన్కి ప్యారలల్గా నడుపుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఏమన్నా ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నా కానీ, ఎక్కడైనా భక్తులు ఎక్కువ ఉన్నా కానీ ఆ వెహికల్స్ని అక్కడికే స్టాప్ చేసి అక్కడ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన మొబైల్ ఫుడ్ వెహికల్ అని చెప్పొచ్చు. చాలా బ్రహ్మాండంగా కూడా మల్టిపుల్ యూసేజ్ ఉందని చెప్పొచ్చు. ఈరోజే దాన్ని వాడటం జరిగింది. ఈ మధ్య ఒంటిమిట్లో కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ చేశారు అవి. దాంతోపాటు క్యూ లైన్స్ కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో దాంతో ఎప్పటికప్పుడే అన్నదానం వాళ్ళు కానీ, శానిటేషన్ కానీ, విజిలెన్స్ కానీ మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే ప్రతి నిమిషాన్ని కూడా చాలా జుడిషియస్గా వాడుకుంటూ సామాన్య భక్తులకి ఎప్పటికప్పుడే దర్శనం చేసే ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని విభాగాలు కూడా చాలా పకడ్బందీగా, అలర్ట్గా పిలిగ్రిమ్ సేవలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాము. మీ అందరికీ తెలుసు, చాలా రకాలైన భక్తులు ఉంటారు, చాలా రకాలైన కేటగిరీస్ ఆఫ్ భక్తులు ఉంటాయి. దాంతోపాటు చాలా రకాలైన దర్శనాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడే బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికి కూడా అవకాశం కల్పించుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.